హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్. ఓకే, మన డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ గురించి ప్రకాశం డిస్టిక్కి సంబంధించి కలెక్టర్ గారు వచ్చేసి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. చూద్దాం అది. చూడండి, జూన్ 6వ తేదీ నుంచి డిఎస్సి అభ్యర్థులకు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్టు ప్రకాశం జిల్లా కలెక్టర్ అయినటువంటి తమీం అన్సారియా వచ్చేసి తెలిపారు. అదేవిధంగా ఒంగోలులోని ప్రకాశం భవన్లో నిన్న శనివారం సంబంధిత అధికారులతో కలెక్టర్ గారు సమావేశం నిర్వహించారు. ఒంగోలు నగరంలోని 5 పరీక్షా కేంద్రాలు 5 పరీక్షా కేంద్రాలు పరీక్షలు నిర్వహించనున్నామని, పరీక్షల నిర్వహణకు ఎటువంటి పూర్తి ఏర్పాట్లు చేయాలని, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. దీన్ని బట్టి మనకు ఏమంటే కనుక వీళ్ళు వచ్చేసి పక్కా 6వ తేదీ నుంచి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, జూన్ అనేసి మనకు ఒక అర్థమవుతుంది. అదేవిధంగా ఏమంటే ఫస్ట్ ఎస్జిటీనా అదేవిధంగా ఎస్ఏనా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. మీరైతే ప్రిపేర్డ్గా ఉండండి. తెలిసిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా చదువుకోండి. మీకు తెలిసిన సబ్జెక్ట్స్ కాడికి ఆల్రెడీ బాగా చదివిన వాటిని ఒకసారి స్పీడ్గా వచ్చేసి రివిజన్ చేసుకోండి. కొత్త టాపిక్స్ ఈ సమయంలో కొత్త టాపిక్స్ జోలికి వెళ్ళకండి. ఆల్రెడీ మీరు ఇంతవరకు ఎప్పుడు చదవని టాపిక్స్ జోలికి వెళ్ళొద్దండి. మీరు ఆల్రెడీ మొత్తం మీ రివిజన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త టాపిక్స్ ఏదంటే జస్ట్ పైపైన అట్లా చూసుకోండి. కానీ మీరు మీ ఉన్న సమయాన్ని కొత్త టాపిక్స్ ఇంతకుముందు చదవని టాపిక్స్ అయితే చదవద్దండి, వాటిని టచ్ చేయొద్దండి. మీరు ఇంతకు ఆల్రెడీ చదివిన వాటిని నీట్గా చూసుకోండి. కొద్దిగా వచ్చేసి ప్రాక్టీస్ బిట్స్ కూడా నెంబర్ ఆఫ్ బిట్స్ అని ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే ఎంతసేపు చదువుతా ఉన్నా కూడా వచ్చేసి మీరు ప్రాక్టీస్ ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో ఈ ఆలోచన విధానంతోనే రేపు ఎగ్జామ్లో కూడా నువ్వు పెట్టగలుగుతావు. నువ్వు ఎగ్జామ్ రాసేంతవరకు లాస్ట్ వరకు కూడా వచ్చేసి నువ్వు చదువుకుంటానే ఉంటే అంటే ఇన్ఫర్మేషన్ అనేది లోపలికి పోతా ఉంటే లోపల ఇన్ఫర్మేషన్ బయట రావాలంటే నువ్వు ప్రాక్టీస్ అనేది కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేస్తారా, కొద్దిగా మినిమం బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల వచ్చేసి నువ్వు ఎగ్జామ్లో చాలా స్పీడ్గా గుర్తుకు రావడం జరుగుతుంది. ఎగ్జామ్ కూడా బాగా రాస్తారు. ఇదే అండి దీనికి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ చూడండి, కంప్లీట్ టెస్ట్ సిరీస్కి సంబంధించి మొత్తం 80 మార్క్స్ ఏదైతే డిఎస్ ఎగ్జామ్ రాస్తామో దానికి సంబంధించి జస్ట్ మీకు ప్రజెంట్ 150 రూపీస్కి అవైలబిలిటీ ఉంది. చూడండి, మొత్తం నెంబర్ ఆఫ్ క్లాస్ వైజ్ ఉంటుంది, నీకు సబ్జెక్ట్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది అన్లిమిటెడ్ అటెంప్ట్స్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు అనమాట మీరు. ఇది ఒక్కసారి చూడండి, లింక్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అనేది ఉంటుంది. అదేవిధంగా ఏదైతే 3rd క్లాస్ నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియో క్లాసెస్ ఉంటాయి, ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేసింటారు. అదేవిధంగా వీటితో పాటు క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. జస్ట్ మీకు 250 రూపీస్లో అవైలబిలిటీ ఉంటుంది. ఒకసారి చూడండి, మీకు ఉపయోగకరంగా ఉంటాయి ఇవి. ఈ తక్కువ టైంలో మీరు నీట్గా ప్రిపేర్ అవ్వండి. ఎక్కడ టైం అనేది వేస్ట్ చేయకండి, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, డిఎస్సికి సంబంధించి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఈ బుక్ ఏదైతే ఉందో దీని నుంచి మీకు నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది డైరెక్ట్గా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ప్రీవియస్ టెట్లో కూడా ఇదే బుక్ నుంచి బిట్స్ ఆడడం జరిగింది. 2 టెట్లో కూడా మీకేమంటే జస్ట్ 99 రూపీస్కే మొత్తం ఈ బుక్ ఎక్స్ప్లెనేషన్ విత్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ ఏవైతే ఎంసీక్యూస్ ఉంటాయో వాటిని కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. అదేవిధంగా మీ ప్రిపరేషన్ చదవడంతో పాటు ప్రాక్టీస్ అనేది బిట్స్ కొద్దిగా ప్రాక్టీస్ చేస్తారండి, అలవాటు అవుతుంది ఎగ్జామ్ రాయడానికి. లేకపోతే కనుక మీరు సడన్గా ఎగ్జామ్ రాయాలంటే కూడా కొద్దిగా ఇబ్బంది పడతారు. ఇప్పటాల నుంచే మినిమం వచ్చేసి కొన్ని బిట్స్ అన్న ప్రాక్టీస్ చేస్తారండి. అలవాటు పడతారు మీరు. అండి, థ్యాంక్ యూ. ఏదన్నా ఫర్దర్ అప్డేట్ ఉన్నా మీకు తెలియజేస్తాము. అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. అండి, థ్యాంక్ యూ.